ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేరళంలోని వయనాడ్లో కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. 24 గంటల్లో వయనాడ్ ప్రాంతంలో 265 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావడంతో భారీగా వరద పారుతుంది. భారీ వర్షాలకు కల్లాడి టన్నెల్ ఫేస్ పనులు వద్ద శిథిలాలు పేరుకుపోయి రోడ్ల మూసుకుపోయాయి. ఇక ఆ శిథిలాల కింద పడి 5 మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. శిథిలాల కింద గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా అయితే ఆపరేషన్ కొనసాగిస్తూ వెలికి తీస్తున్నారో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీచరణ్? రత్న, కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఐఎండీ వివరాల ప్రకారం ఉత్తర జిల్లాలతో పాటు వయనాడ్ కు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే వైసిరి అలాగే తదితర ప్రాంతాల్లో కూడా దాదాపు 123 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సోమవారం రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఎడితెరిపి లేని వర్షాల కారణంగా కూడా ప్రత్యేకంగా ఈ రోజు కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానంతో ఇమీడియట్ గా కూడా సహాయక చర్యలు కూడా చేపట్టారు. మలప్పురం వయనాడ్ జిల్లాలను కలుపుతూ నిర్మాణంలో ఉన్న అన్కమ్ కోయిల్ మెప్పాడి సొరంగ రహదారి ప్రాజెక్టు ప్రదేశానికి సమీపంలో కల్లాడిలోని మీనాక్షి వంతెన వద్ద ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో నిర్మాణ కార్మికులు కూడా ఉన్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా అత్యవసర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు ప్రజలను సురక్షిత ప్రాంతాలను కూడా తరలించే ప్రయత్నం కూడా లోకల్ పోలీసులు కూడా చేశారు. అయితే శిథిలాల నుంచి ఇద్దరిని రక్షించగా మరో 5గురిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎంతమంది చిక్కుకుపోయి ఉన్నారు అనే విషయాన్ని మాత్రం నిర్ధారించుకోవడానికి ఇంకా అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. కానీ వాస్తవికంగా చూసుకుంటే దాదాపు 50 మందికి పైగా కూడా 30 నుంచి 50 మంది వరకు కూడా కార్మికులు ఈ లోపల ఈ భూగర్భంలో చిక్కుకుపోయినట్లు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయం, కంటైనర్లు, బస్సులు, కార్లు అలాగే ఓసీబీ యంత్రాలు పూర్తిగా ఈ ఏదైతే ల్యాండ్ స్లైడ్ కింద కూడా పూర్తిగా కూలిపోయాయి. స్థానికులు కొందరు బాధితులను రక్షించి హరిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా యాక్షన్ లోకి దిగాయి. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశాయి. అయితే భారీ వృక్షాలు కూలిపోవడము, సమీపంలో ఉన్న చిన్న నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడము, ఎడతెరిపి లేకుండా నిన్న సాయంత్రం నుండి కూడా వర్షం కురవడము, సమీపంలో ఉన్న ఇందాక అనుకున్నట్టు చిన్న నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పాటు ప్రస్తుతము అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు లోకల్ రెస్క్యూ ఆపరేషన్ చేసే పోలీసులు కానీ ఇతరత్ర వాళ్ళందరూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళందరికీ ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం కలుగుతుంది. అయితే ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. అయితే ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి విడి సతీశన్ కూడా అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని కూడా సమీక్షించారు. మనందరికీ తెలిసిందే 2020-30 కూడా కేరళలోని ఇదే వయనాడు జిల్లాలో సిమిలర్ గా అదే స్పాట్ దగ్గర కూడా భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటన అందరికి కూడా అంటే కేరళ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ గా విపత్తుగా కూడా నిలిచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా కుంటుపోతు వర్షాల కారణంగా ముడక్కై, చూరలాల్మాల్, పుంజరి మట్టం అలాగే వెల్లారిమాల గ్రామాల్లో శిథిలాల కింద కూడా చిక్కిపోయిన విషయం తెలిసిందే. అయితే కేరళ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఉందో అది చరిత్రలో కూడా అత్యధికంగా అంటే మొదటిసారి అని కూడా చెబుతుంటారు. అప్పుడు 48 గంటల్లోనే దాదాపు 570 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కూడా కురిసింది. దీంతో ఒకసారి క్లైమేట్ చేంజ్ అలాగే అప్పుడున్న ఓవరాల్ గా రిపోర్ట్ ల్యాండ్ స్లైడ్ కి కూడా విశ్లేషణ కూడా చేశారు పర్యావరణవేత్తలు. పర్యావరణ మార్పులు అలాగే
ఈ డిఫారెస్టేషన్ వల్లనే అంటే ఎక్కువగా కొండవాళ్ళ ప్రాంతాల్లో అడవుల నరికివేత కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని కూడా అప్పట్లో ఎన్విరాన్మెంటలిస్టులు అలాగే దీంతో పాటు ఒక రిపోర్ట్ కూడా అప్పటి ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. సో తాజాగా సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు 2026లో రెండు సంవత్సరాల క్రితం ఏదైతే సంఘటన జరిగిందో ఇప్పుడు సిమిలర్ గా కూడా అదే వాయనాడు జిల్లాలో కూడా జరగడం గమనార్హము. మొత్తానికి సో ప్రస్తుతము సహాయక బృందాలు అయితే ఇమీడియట్ గా చర్యలు అయితే చేపట్టాయి. అయితే దీంతో పాటు అగ్నిమాపక సిబ్బందితో పాటు సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగా అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కలిసిపోయాయి. అయితే ప్రస్తుతము గత 24 గంటల్లో కూడా ఈ పర్టికులర్ గా ఈ ప్రాంతంలో దాదాపు 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఈ ఎడతెరిపి లేని వర్షం కారణమే కొండ చర్యలు విరిగిపడడానికి కారణమని కూడా భావిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో టన్నెల్ ప్రాజెక్టుల కార్మికులకి అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కి ఉపయోగించే వాహనాలు కూడా పెద్ద స్థాయిలో దెబ్బతిన్నాయని కూడా చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టము జరిగినట్లు లేదని కూడా అధికారులు చెబుతున్నారు. మరి చూడాలి కాసేపట్లో ఎలాంటి అంటే ఎంతమంది ట్రాప్ అయి ఉన్నారు, లోపల దాదాపు 30 నుంచి 50 మంది కూడా ఉన్నారని చెబుతున్నారు. సో ప్రస్తుతానికి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవని కూడా చెబుతున్నారు. అయితే ఈ ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఆ ప్రభావిత ప్రాంతానికి సమీపంలో కొన్ని ఇళ్లు హోమ్ స్టేలు ఉన్నప్పటికీ మాత్రము ఆ ప్రాథమిక అంచనాల ప్రకారము ఇళ్లకు ఎలాంటి నష్టం జరగలేదనేది కూడా ప్రస్తుతానికి తెలుస్తోంది. రత్న శ్రీచరణ్, ఇంతకు ముందు అదే వాయనాడులో ఇటువంటి ఘటనలు జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ముందుగానే అలర్ట్స్ ఏమి ఇవ్వలేదా? అంటే వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది ఏంటి అని వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదా? అక్కడ ఉన్న అధికారులు ఇప్పుడంటే ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కరెక్టే, కానీ ముందుగానే అలర్ట్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. డెఫినెట్ గా రత్న, ఇండియాలో మాన్సూన్ సీజన్ అనేది కూడా మొదలయ్యేది కూడా కేరళలోనే. కేరళ నుంచే వెస్టర్న్ ఘాట్స్ నుంచి భారతదేశం మొత్తం కూడా విస్తరిస్తాయి. సో ఈ నైరుతి ఋతుపవనాలు మొదటగా కూడా కేరళ రాష్ట్రంలో ప్రారంభమవుతాయి. సో మొదటి నుంచి కూడా అంటే భారత వాతావరణ శాఖతో పాటు రాష్ట్రంలో ఉండే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తూ ఉంటారు. సో దానితో పాటు ఆకస్మికంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం కూడా అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ న్యాచురల్ కెలామిటీ, ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు. కానీ ముందస్తుగా అధికారులు మాత్రము సమాచారం ఇచ్చామని కూడా చెబుతున్నారు. ఎందుకంటే హెవీ రెయిన్స్ పాసిబిలిటీ ఉంది స్టేట్ లో. అండ్ ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు కూడా జారీ చేస్తామని కూడా కేరళలోని స్థానిక అధికారులు చెబుతున్నారు. సో మనం ఇందాక అనుకున్నట్టు కూడా 2024 ల్యాండ్ స్లైడ్ ఏదైతే కేరళలో జరిగిందో అది డిఫారెస్టేషన్ వల్ల అలాగే క్లైమేట్ చేంజ్ వల్లనే ఇది జరిగిందనేది కూడా అప్పట్లో ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఇప్పుడు జరిగిన ఈ తాజా ఘటనకు సంబంధించి సిమిలర్ గా డిఫారెస్టేషన్ కేరళలో కొండలు అలాగే అడవులు నరికివేత యథావిధిగా కొనసాగుతుందా, లేకపోతే ఇది నేచురల్ గా మాన్సూన్ సీజన్ లోనే హెవీ రెయిన్స్ వల్ల ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిందా అనేది కూడా ప్రస్తుతానికి అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో ఒక అంచనాకి రావడం లేదు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో మనకి రియాలిటీ అంటే ఒక గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం దొరికే అవకాశం ఉంది. రత్న, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. और आवरे क्या मेरा यहाँ बोली क्या आवरे